ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి కూడా అయ్యారు. ప్రతిరోజు పాలనతో బిజీ అయిపోయారు. మరి పవన్ సినిమాలు చేయరా? సెట్స్ పై ఉన్న 3 సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటి? సినిమాలు చేస్తారా చేయరా? ఇలా రోజు వినిపిస్తున్న ప్రశ్నలకి సమాధానం ఇచ్చేశారు. సినిమాలు చేయడంపై పవన్ ఏమన్నారో చూద్దామా? పవన్ ఇంకో 20 రోజులు డేట్స్ ఇస్తే 3 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తవుతుంది. ఇంకో 20 రోజులు ఇస్తే ఓజీ కూడా ఫినిష్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మాత్రం 10 రోజులే సాగింది. ఈలోగా ఎన్నికలు రావడం, గెలవడం, అధికారం చేపట్టడంతో పరిస్థితులు మారిపోయాయి. పవన్ యాక్టింగ్ పై ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఉప్పాడ సభలో అభిమానులు ఓజీ అంటూ కేరింతలు కొట్టారు. దీంతో పవన్ స్పందించి క్లారిటీ ఇచ్చేశాడు. సినిమాలు చేయడంపై పవన్ స్పందిస్తూ సినిమాలు చేసే టైం ఉంటుందంటారా అంటూ చమత్కరించారు. షూటింగ్ చేస్తే రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు మనల్ని తిట్టుకోకూడదు కదా, ఓజీ అన్నవాలే క్యాజీ అంటారు. నిర్మాతలను 3 నెలలు పర్మిషన్ అడిగినట్టు చెప్పాడు పవన్. సేవ చేసుకుంటూ వీలైనప్పుడు 2-3 రోజులు షూటింగ్ చేస్తానన్నారు. అయితే ఓ 3 నెలల వరకు పవన్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదు. ప్రభాస్ అందరికీ డార్లింగే, ముఖ్యంగా హీరోయిన్స్ పాలిట లవర్ అయిపోతున్నాడు. అదేంటో గానీ ఏ సినిమా చేసినా హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ వార్త రావాల్సిందే. కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ లవర్ ఎవరు, ఎందుకు ఆమె పేరు మాత్రమే బయటకు వచ్చింది? హ్యావ్ ఎ లుక్. కల్కిలో ప్రభాస్, దిశ మధ్య ఉన్నవి 3-4 సీన్స్ ఒక్క పాటే అయినా ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో లవ్ పుట్టుకొచ్చింది. దిశ లేటెస్ట్ గా చేయిపై పీడీ అని టాటూ వేయించుకుంది. దీంతో పీడీ అంటే ప్రభాస్ డార్లింగ్ అంటూ రచ్చ మొదలైంది. పీడీ అంటే పఠాని, దిశ అంటూ పీఆర్ టీం చెప్పుకొచ్చినా అది ప్రభాస్ డార్లింగ్ అని అంటున్నారు. పి అంటే ప్రభాస్, డి అంటే దిశ అంటూ మరో వెర్షన్లో చెప్పుకొచ్చారు. ప్రభాస్ కెరియర్ లో లవ్ గాసిప్స్ చాలా ఉన్నాయి. దిశ పఠాని కొత్తేమీ కాదు. హీరో నటించిన చాలా మంది హీరోయిన్లతో అఫైర్స్ ని అంటగట్టేస్తున్నారంటూ డార్లింగ్ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఆది పురుష్ టైంలో కృతి సనన్తో ప్రేమ పెళ్లి దాకా వెళ్ళింది. అన్స్టాపబుల్ షోలో కృతి టాపిక్ ను తీసుకొచ్చాడు బాలయ్య. నువ్వు ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నావు, కానీ రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు అని అడిగాడు. ఇవన్నీ ప్రచారం మాత్రమే అని మేడం చెప్పేసింది కదా, అనవసరంగా గోల చేస్తున్నారని నవ్వేశాడు ప్రభాస్. ఆ మేడం పేరేంటి అంటూ బాలయ్య 1కి 10 సార్లు అడిగేసరికి కృతి సనన్ అని ఎట్టకేలకు పేరు రివీల్ చేసిన ఇది గాసిప్ గానే మిగిలిపోయింది. ఆది పురుష్ రిలీజ్ అయ్యే వరకు ఈ ఇద్దరి అఫైర్ జోరుగా సాగింది. పెళ్లి చేసుకుంటారు అనుకుంటే ఆ తరువాత ఎవరికి వారే అన్నట్టు కెరియర్ లో బిజీ అయిపోయారు. హీరోయిన్ తో ప్రభాస్ లవ్ అఫైర్ వర్షంతో మొదలైంది. త్రిష, ప్రభాస్ మధ్య డేటింగ్ న్యూస్ గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత పౌర్ణమితో మరోసారి జతకట్టడంతో గాసిప్ కి బలం ఇచ్చినట్టయింది. ఆ తర్వాత అనుష్క ఎంట్రీతో త్రిష న్యూస్ సైడ్ అయిపోయింది. ప్రభాస్, అనుష్క కలిసి 4 సినిమాల్లో జతకట్టారు. అందుకేనేమో ఈ ఇద్దరి మధ్య లవ్ అఫైర్ ఎక్కువ కాలం నడిచింది. బిల్లాతో మొదలు కాగా మిర్చి, బాహుబలి 2తో హిట్ పైర్ అనిపించుకున్నారు. ఒకానొక టైంలో పెళ్లి చేసుకుంటారన్న టాక్ గట్టిగా వినిపించింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్, అనుష్క మరోసారి జతకట్టలేదు. తమ్ముడుతో పాటు స్నేహితులు నడుపుతున్న సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్కతో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తీశారు. పూరి ప్రభాస్ ను డార్లింగ్ అని ఏ ముహూర్తాన పిలిచాడో గాని ముఖ్యంగా ఆయన హీరోయిన్స్ కు మాత్రం డార్లింగే. సాహో సినిమా టైంలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రేమలో పడ్డాడన్న టాక్ వినిపించింది. ఇందులో నిజం ఉన్నా లేకున్నా సినిమా రిలీజ్ వరకే ఏదైనా. ఆ తర్వాత గాసిప్ కు ఆటోమేటిక్ గా ఫుల్ స్టాప్ పడుతుంది. త్రిష, కృతి సనన్, శ్రద్ధా కపూర్ల విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న దిశ టాపిక్ కూడా ఇంతేనేమో. కమల్ హాసన్ భారతీయుడు 2ని ప్రమోట్ చేస్తున్నారా, లేదంటే భారతీయుడు 3కి హైప్ తీసుకొస్తున్నారా? 6 నెలల తర్వాత రిలీజ్ అయ్యే భారతీయుడు 3 గురించి ఎందుకు మాట్లాడారు? కమల్ కి భారతీయుడు 2 కంటే భారతీయుడు 3 ఎందుకు నచ్చింది? వాచ్ ది స్టోరీ. భారతీయుడు 2 రిలీజ్ కి ఇంకా 10 రోజులు కూడా లేదు. 12న తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల కావడంతో శంకర్ టీం ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్ తో భారతీయుడు బిజీ అయిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజం చెప్పాలంటే భారతీయుడు 3 కారణంగానే భారతీయుడు 2 చేశానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు కమల్. 1996లో వచ్చిన భారతీయుడు సీక్వెల్ గా భారతీయుడు 2 రూపొందింది. బడ్జెట్ ఎక్కువ కావడంతో భారతీయుడు 3 కూడా తీస్తున్నారని ప్రచారం జరిగింది.
అయితే కమల్ మాత్రం భారతీయుడు 2 చేయడానికి భారతీయుడు 3 కారణమని చెప్పడం షాక్ ఇస్తోంది. ఆడియన్స్ కి మాత్రం భారతీయుడు 2 నచ్చితే తనకి మాత్రం పార్ట్ 3 బాగా నచ్చిందంటున్నారు. భారతీయుడు 2 రిలీజ్ అయిన 6 నెలల తర్వాత భారతీయుడు 3 రిలీజ్ అవుతుంది. భారతీయుడు 3 నచ్చడంతో అప్పటి వరకు ఎలా వెయిట్ చేయాలో తెలియక టెన్షన్ గా ఉందన్నాడు కమల్. ఒక రకంగా భారతీయుడు 3 ప్రమోషన్ ని పార్ట్ 2తోనే ప్రారంభించాడు కమల్. 3వ భాగంలో సేనాపతి తండ్రి పాత్ర కనిపించనుంది. 6 నెలల తర్వాత భారతీయుడు 3 రావడంతో గేమ్ చేంజర్ రిలీజ్ పై అనుమానాలు మరింత పెరిగాయి. హాయిగా గేమ్ చేంజర్ షూటింగ్ సాఫీగా సాగిపోతున్న టైంలో ఆగిపోయిన భారతీయుడు 2 మళ్లీ సెట్స్ పైకి రావడంతో గేమ్ చేంజర్ కి కష్టాలు మొదలయ్యాయి. శంకర్ కాన్సంట్రేషన్ మొత్తం భారతీయుడు 2 పై పడింది. అక్కడితో ఆగకుండా 3వ పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. దీంతో గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యమైంది. భారతీయుడు 2 రిలీజ్ తర్వాత గేమ్ చేంజర్ బ్యాలెన్స్ షూట్ ని 10-15 రోజులు శంకర్ పూర్తి చేస్తామన్నాడు. అయితే మరోసారి భారతీయుడు 3 పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ అయిపోతే గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటంటూ మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్. చూస్తుంటే భారతీయుడు 3 తర్వాతే గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందా అనిపిస్తోంది. పూజా హెగ్డేని నమ్మడానికి వీల్లేదు. బంపర్ ఆఫర్ కొట్టేసింది. క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసేసింది అన్న ఆనందం ఆమెకు ఎంతో కాలం ఉండదు. ఇలాంటి అనుభవాలు చాలా ఫేస్ చేసింది. అనౌన్స్ చేసిన సినిమాల్లో నుంచే తీసేశారు. ఇక ఫలానా సినిమాలో హీరోయిన్ అంటే నమ్మొచ్చా? హావ్ ఎ లుక్. పూజా హెగ్డేకు అయిన వాళ్ళ నుంచే చేదు అనుభవం ఎదురయ్యింది. ఇక్కడ అయిన వాళ్ళంటే చుట్టాలు కాదు, పూజాకు క్రేజ్ తీసుకొచ్చిన వాళ్ళని అర్థం. స్టార్ ఇమేజ్ తీసుకొచ్చి టాప్ హీరోయిన్ చేసిన వాళ్ళు పూజాను మర్చిపోయారు. పూజా హెగ్డే ముకుందాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. రెండో సినిమా ఒక లైలా కోసంలో చేతుతో జతకట్టిన గుర్తింపు దక్కలేదు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో దువ్వాడ జగన్నాథంలో బన్నీతో జతకట్టిన తర్వాత క్రేజీ ఇమేజ్ దక్కించుకోవడంతో ఆ వెంటనే స్టార్స్ పక్కన ఆఫర్స్ వెల్లువెత్తాయి. దువ్వాడ జగన్నాథం, బన్నీ, హరీష్ శంకర్ కు కలిసొచ్చింది పెద్దగా లేకపోయినా పూజా మాత్రం స్టార్ అయిపోయింది. పెద్ద హీరోలతో జతకడుతూ బిజీగా ఉన్నా బ్రేక్ ఇచ్చిన హరీష్ కోసం గద్దలకొండ గణేష్ లో లెంగ్తీ రోల్ కాకపోయినా చేసేసింది. గద్దలకొండ గణేష్ తర్వాత హరీష్ పవన్ తో తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజానే సెలెక్ట్ చేశాడు. కానీ ఈ అమ్మడి ప్లేస్ లో శ్రీలీల వచ్చి చేరింది. పవన్ ఇప్పట్లో సెట్స్ పైకి రాకపోవడంతో రవితేజతో మూవీ తీస్తున్నాడు. ఇందులోనైనా పూజ ఉంటుంది అనుకుంటే కొత్తమ్మాయి భాగ్యశ్రీ బోర్సేకు ఛాన్స్ ఇచ్చాడు హరీష్. పూజా హెగ్డే ఎవరి అండతో ఛాన్సులు, క్రేజ్ సంపాదించిందో వాళ్ళందరూ ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేశారు. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలు మారినా హీరోయిన్ గా పూజా ఫిక్స్. అరవింద సమేత వీరరాఘవతో ఈ కాంబో మొదలై అలవైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ అందుకుంది. తెలుగులో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి పూజా చేరుకుంది. మహేష్ తో తీసిన గుంటూరు కారంలో కూడా ముందుగా పూజానే తీసుకొని చివరి నిమిషంలో శ్రీలీలను రీప్లేస్ చేశారు. అప్కమింగ్ సినిమాల్లో పూజా హెగ్డే పేరు వినిపిస్తున్నా నమ్మడానికి వీల్లేదు. అట్లీ, బన్నీ సినిమాలో హీరోయిన్ గా పూజాని అనుకుంటే చివరికి ప్రాజెక్టే క్యాన్సిల్ అయిపోయింది. ఇదే సినిమాను సల్మాన్ తో తీస్తున్నాడు అట్లీ. అయితే సల్మాన్, పూజా జతకట్టిన కిసిక భాయ్ కిసిక జాన్ ఫ్లాప్ కావడంతో పూజాకి మరో ఛాన్స్ ఇస్తారన్న గ్యారంటీ లేదు. విరూపాక్ష తర్వాత దర్శకుడు కార్తిక్ దండు చైతుతో సినిమా కమిట్ అయ్యాడు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపిస్తున్నా ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఒక లైలా కోసం ఫ్లాప్ అయ్యింది. ఈ లెక్కన పూజాను సెలెక్ట్ చేసే ఛాన్స్ తక్కువే. నిన్నటి వరకు నువ్వే కావాలంటూ వరుస ఆఫర్స్ ఇచ్చిన దర్శకులు హ్యాండ్ ఇచ్చారు. రాధేశ్యామ్ ఫ్లాప్ తర్వాత పూజాకు ఇంతవరకు హిట్ లేదు. కంటిన్యూస్ ఫ్లాపులతో ఐరన్ లెగ్ ముద్ర పడింది. మరి దర్శకులే వద్దనుకున్నారో, హీరోల నుంచి ఒత్తిడి వచ్చిందో గానీ పూజాను తప్పించారు. ప్రస్తుతం పూజా చేతిలో హిందీ మూవీ దేవా, తమిళంలో సూర్యతో జతకడుతోంది.